ఈరోజు మన రెసిపీ చికెన్ రోల్. మనం ఇంట్లోనే సింపుల్గా, టేస్టీగా అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్లోని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చపాతీని 2 సైడ్లా కాల్చుకొని ఆయిల్ రాసి పైన పగలగొట్టుకున్న ఎగ్ వేసుకొని కాల్చుకోవాలి. చపాతీకి ఎగ్ ఉన్న సైడ్ టమాటో కెచప్, మైనీస్ వేసి అప్లై చేసి మనం చేసుకున్న చికెన్ కూడా వేసుకొని స్లోగా వేళ్లతో రోల్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోల్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.